జేఎంజే కళాశాల యాజమాన్యంను విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు స్వల్ప అస్వస్థతకు గురైన ఘటనకు కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత వెల్లడించారు. కళాశాలలో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇచ్చే శిక్షణలో భాగంగా జేఎంజే కళాశాలలో వసతి తరగతి గదులను ఇచ్చామని చెప్పారు. ఆ శిక్షణా తరగతులకి తమ కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని మీడియా పత్రికలో వచ్చిన వార్తలు ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. వారు తిన్న ఆహారం వల్ల అస్వస్థతకు గురైన సంఘటనను జేఎంజే కళాశాలకు ఆపాదిస్తూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత వెల్లడించారు. ఈ సమావేశంలో పి హేమలత, ఎన్ విమలాదేవి, బి మేరీ కుమారి, ఎస్ ఉమామహేశ్వరి, సిఎం అనిత, ఎం అరుణ, సరోజిని ఉన్నారు. ఈరోజు వే2 న్యూస్లో కొన్ని వార్తాపత్రికలలో జేఎంజే కళాశాలలో కలుషిత ఆహారం తిని 50 మంది ఉపాధ్యాయులు అస్వస్థ గురి అయ్యారనే వార్త అవాస్తవం. మా కళాశాల ఆవరణలో సర్వశిక్ష అభియానం వారు సోమవారం నుండి శిక్షణ నిర్వహించుకోవటానికి వసతి గదులు, తరగతి గదులు మాత్రమే మేము ఇవ్వటం జరిగింది. భోజన కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ వార్తలు చదివిన మా తల్లిదండ్రులు ఆందోళనకు గురి అయి కళాశాలకు రావటం, ఫోన్లు చేయటం జరుగుతున్నది. ఇటువంటి వార్తలు ప్రచురించే ముందు అవాస్తవాలు నిర్ణయించుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జేఎంజే కళాశాల అని ఈ వార్తల్లో పేరు రావటం మా కళాశాల ప్రతిష్టకు భంగం కలిగిందని మాకు చాలా బాధగా ఉంది. ఈ వార్తను మేమందరం ఖండిస్తున్నాము. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కింద 3 దఫాలుగా శిక్షణ నిర్వహించుకొనడానికి తరగతి గదులు, వసతి మాత్రమే మా కళాశాలని వాళ్ళు సంప్రదించడం జరిగిందండి. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మా మేనేజ్మెంట్ వారు కూడా దానికి సహకరించి వసతి గదులు, తరగతి గదులు ఏర్పాటు చేశారు. భోజన కార్యక్రమాలన్నీ వాళ్లే బయట నుంచి అరేంజ్ చేసుకున్నారు తప్ప మా హాస్టళ్ళకు కానీ మా కళాశాలకు కానీ ఎటువంటి సంబంధము లేదు. కానీ ఈ వే2 న్యూస్లోను కొన్ని పత్రికల్లోనూ జేఎంజే కళాశాలలో జరిగిన ఘటన అని రావటం మూలంగా జేఎంజే పేరు వినగానే, చదవగానే చాలామంది పేరెంట్స్ ఉదయం నుంచి కంటిన్యూస్గా ఆందోళనలతో ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి ఎంత సర్ది చెప్పినప్పటికి కూడా ఇదేదో హాస్టల్లో జరిగిన సంఘటనలాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి మా అందరం ఈ వార్తను ఖండిస్తూ మేము పత్రికా విలేకరులకు కానీ మీడియాకు కానీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానిలో నిజానిజాలు నిగ్గుదేల్చుకొని మీరు ప్రచురిస్తే బాగుంటుంది అని. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏవైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు దానిలో నిజాన్ని నిర్ధారించుకొని మాత్రమే మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది.